रामेशवरीन्द्रस्य महात्मनः यस्य मृत्युवयं नमस्ते सर्वत्र विजयी वासुदेव मृत्युंजयाय रुद्राय नीलकंठाय ब्रह्मणे सर्वाय श्री महादेवने नमः सर्वदैवते ఒకసారి గురుగారు
భారీ సంఖ్యలో అంటే 70-80 మందితోటి ఉదయం నుంచి రాత్రి దాకా సాయంత్రం దాకా వాళ్ళు వారం రోజులు ఇచ్చారు. ఏ రోజు ఆ రోజు రకరకాల చేంజ్ పెట్టి ఆ కార్యక్రమం చేసుకున్నాం. ఆ పుణ్యం ఎక్కడికే పోతాం. మళ్ళీ తిరిగి కొంత మధ్యలో వాళ్ళకి అంతరామైన రమణమ్మ గారు, సత్యనారాయణ గారు ఒక బ్రాహ్మణి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఎందుకంటే సత్యనారాయణ గారు మా ఎస్పీఎన్ ఆచార్య గారు ఆ బృందంలో బాబాన్ని ఎంత చేయకుండా 4 ఏళ్ళ ప్రతి సాయంత్రం ఎప్పుడైనా జన్మత్వం పెడితే 3:30 గంటలకు అలాగా వచ్చి ఏమి నా కొత్తకాయలు పడున్నాయి, కామపాకు లేదు, పడలేదు, చాలా అభిలిపోయేవాడు అన్నమాట. అంటే అంత స్పీడ్. ఎందుకంటే 6:30 కల్లా అయిపోవాలి. అక్కడ లాస్ట్ పెద్దవాళ్ళు 50 మంది 60-70-80 మంది వచ్చి ధర్మోత్సవాలు ప్రతి భాష సప్తాహం కాదు, అది భజన చేశారు, హనుమంతులు చేశారు. వాళ్ళు నాకు ఈ కార్యక్రమంలో నిజానికి చెప్తున్నాను. రమణమ్మ గారు అంటే మా బావగారు అనుకోండి, మా తండ్రి గారు అనుకోండి, సత్యనారాయణ గారే కనపడ్డారు. సేపు ఆయన ఆదర్శం ఆ సప్తాహంలో కూడా మానేవారు కాదు, 7 రోజులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే మీరు కాదు, మేము కాదు, ప్రపంచంలో ఎవరు పెట్టినా అన్ని రోజులు అందరికీ ఎవరికి కుదరతారు. ఈవెన్ నాకు కూడా కుదరలేదు. నాకు అంటారు గంటలు ప్రతి వారికి మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోయి ఇవాళ ఈ మాత్రం గడుస్తున్నామంటే చాలా అదృష్టవంతులు. ఎవరెళ్ళలో వాళ్ళకి అంటారు, ఎవరెళ్ళలో వాళ్ళకి సమస్యలు, తర్వాత నీటి బాధలు, కష్టాలు ఎన్నో ఉంటాయి. సుఖాలు కూడా సమానంగా పెట్టారు. అవి ఇవి సమానంగా పంచుకోవాలి. వీటితో పాటు మరి ఐక్యంగా బయట ప్రపంచంతో కూడా బంధువులు నమ్మలాన దాన్ని కూడా మనం తట్టుకోవాలి. ఇది కాకుండా ప్రకృతి అన్నింటికంటే ఎండ ఈ 3 కాలాల్లో తట్టుకునే శక్తి మనకి ఇవ్వాలి. అటువైపు ఎండ అంటే ఎండలో రాదు, వానంటే వానలో రాదు, చదంటే సాయంత్రం పెట్టి 6 గంటల వచ్చి 10 అయితే 4 గంటలకే గడిస్తుంది ఇవ్వాలి. అంత ఎందుకంటే మనం చీకటి పడతాం. ఈ అన్ని కాలాల్లో ఉదయం వద్దాము సరి 6 గంటలకే వెళ్తారు. ఇలాగే ఎన్నో ఫలం అనుకుంటే మరి వరుణదేవుడు నిజంగా కనిపించే రోజు మేఘాలు వచ్చాయి, ఏదైనా విఘ్నం వస్తుంది ఎలాగా అనుకునేవాడు. ఇవాళ కూడా భయపడుతున్నాను అని. ఎందుకంటే ఇక్కడ మన పుణ్యం చాలా గొప్పది. ఇవాళ రామన్ గారు అన్నారు, మా బిడ్డకి అవార్డు వచ్చింది. ఈ అవార్డు నాది కాదు, మా మీది. ఆ తప్పలే కాదు, నేను ఏది ఆశించలేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో చిన్నప్పుడు మేము ఆయన 20 ఏళ్ళప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో 10 పేసిన అవసరం నేను మనకు చూసినట్టుగా ఉంది మాట్లాడాలన్నారు. 20 సంవత్సరాల క్రితం అమ్మ అంజమ్మ దగ్గర నేను చేసిన బాబు ఇలా అన్నారు. అందుకంటే నాకు కావాలి చాలా గుర్తు. అప్పుడు రామచంద్ర గారు నా ఊళ్ళో కూర్చుని వెళ్ళారు. ఇవాళ వాళ్ళ స్థితి ఎంతో చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ నాగేంద్ర హనుమాన్ చంద్ర చేసాం. 30,000 హనుమాన్ చంద్ర మేము కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తోడ్పట్టుకొని ఆవిడ చెప్పిన విధానంగా సంగీతపరంగా వెళ్ళాం. ఇంత స్పీడ్గా చదవలేకపోయాం. అలాగా అజయ్ కూడా కాదు, 100 నిమిషాలు అంటే రోజు అందరూ పడిస్తుంది. ఆ తర్వాత 40 సార్లు 54, 40 ప్రస్తుతం 11 సార్లు. ఆ 11 సార్లుగా ఉంది. ఈ కథలు చదువుతుంటే అయ్యో రోజు పురుగుడు అయితే ఇంకా బాగుండేది. నేను పురుగునయ్యో 7 ఎక్కడ ఉండేవాడు కదా. మానవ జీవితంలో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇంకా భాగవతాన్ని కోరుకుంటున్నాను అని ఆ కథలు అవన్నీ వింటుంటే ఎంత అద్భుతంగా. మరి మా శ్రీమతి కూడా అంటే తను ఇంకా నేను 50 స్పీడ్ అయితే 75 ఉంది. నేను కూడా చాలా స్పీడ్లో ఇది అలవాటు రావాలి. కాబట్టి తప్పకుండా మరి మరికొన్ని సప్తాహాలు ప్రతి సంవత్సరం 2 సప్తాహాలను మీరు చేసి పెట్టుకోవాలి. అది మీరు ఎన్ని చేసుకుంటారో మాకు అనవసరం. 2 మీవి ఆ విధంగా చేసుకుంటే మేము ఏ విధంగా చేయగలమో. ఆ దాతలు ఏంటంటే ఎవరు చేసేవాళ్ళు ఉంటే దాతలు ఉన్నారు అక్కడ చేయడానికి. వాళ్ళలో లేదు చైతన్యం ఉంది. మాస్టర్ గారు ఈ పని చేయండి, నాకు 100 రూపాయలు ఇస్తాం, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాం. లలిత గారు అనుకున్నది మేమనుకున్నది భోజనాలు ఒక్కడే ఉన్నారు. చాలా తమాషగా మెరికగా చేసింది. ఏదో కాస్తాను అందరూ పడి వెంటనే కోసం ఈ సప్తాహం విజయవంతంగా చేస్తాను. మీ అందరికీ మధ్యలో వచ్చిన మా ఎంత చక్కగా ఆయన చదువుతుంటే మధ్యలో అర్థం చెప్తే నాకు లేట్ అయిపోతున్నాను. నేనే చెప్తున్నాను. నాకు విధానం ఒక రోజు మనం ఈ సప్తాహాన్ని అర్థంతో చూసుకుంటే ఇంకా చాలా గొప్ప ఉంటుంది. ఏదో చదువుతున్న ఎటువంటి ఎవరు ఇవాళ ఎంత భాగ్యాలు పంపించి వాసుదేవ
మరి ఈ కార్యక్రమంలో ఆడపిల్లలు వాసుదేవ 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 ఆశ గారు వాసుదేవ వాసుదేవ బుల్లమ్మాయి గారు బుల్లమ్మాయి గారు రెడ్డి గారు నాగేశ్వరరావు గారు దుర్గా గారు లక్ష్మి గారు దుర్గా గారు లక్ష్మి గారు చంద్రరావు గారు